తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృష్టించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లిందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీతో ఇరు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరించాలన్నదే లక్ష్యమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ రోజు నీకు బనకచెర్ల ఇష్యూ నీకు జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు తెలవలే? చంద్రబాబు చంద్రశేఖరరావు గారి భేటీలో అది కలవలే, తర్వాత జగన్ చంద్రశేఖరరావు గారి భేటీలో కలవలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి భేటప్పుడు మీకు ఇది బనకచెర్ల గుర్తొస్తున్నది. ఒక సమగ్రమైన నీటి విధానాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అది పునర్విభజన చట్టం ప్రకారం, అది రైపేరియన్ రైట్స్ ప్రకారం, అది అంతర్జాతీయ జల వివాదాలను దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసి సూచనల మేరకే ఈరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి. లేని బనకచెర్లను తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనాలన్నా దాన్ని ఏమనాలను? జై తెలంగాణ అంటారు, తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కామ్గుంటారు, మళ్ళా ఏమైనా తెలంగాణ కొరకు మంచి చేద్దాము అని అంటే మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ను